ఏపీ న్యూస్ చూద్దాం. 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నద్ధం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావం సిద్ధం బహిరంగ సభ నేడు అనంతపురం జిల్లా రాప్తాడులో జరగనుంది. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్ధం సభ జరగనుంది. లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీకి ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. అసలు కుర్చీనే లేనప్పుడు టీడీపీ నేతలు ఎలా మడత పెడతారని విమర్శించారు. విధ్వంసం పుస్తకం వెనుక విద్వేషం అర్థం అవుతోందని, ప్రజలు త్వరలోనే వాళ్లకు బుద్ధి చెప్తారని అన్నారు వైవి సుబ్బారెడ్డి. త్వరలో విశాఖ నుంచే పరిపాలన జరుగుతుందన్నారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. రాష్ట్రంలో అతిపెద్ద వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించిన ఆయన పరిపాలనా రాజధానిలో అతిపెద్ద జెండాను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. కోర్టులో చిన్న అడ్డంకులు ఉండడం వల్ల పరిపాలనా రాజధానిగా విశాఖ ఆలస్యమైందన్నారు. కేసులు వేసి విశాఖను పరిపాలనా రాజధానిగా అడ్డుకున్నది చంద్రబాబే అని మండిపడ్డారు. కుప్పంలో సీఎం జగన్ ఈ నెల 26న పర్యటించి హంద్రేనివా కాలువను ప్రారంభిస్తారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అధికార పార్టీపై తిట్ల పురాణం తప్ప చేసిన అభివృద్ధి ఏంటో చెప్పలేకపోతున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. లోకేష్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీఎం జగన్ దెబ్బకు లోకేష్ నాలుక, చంద్రబాబు కుర్చీ ఎప్పుడో మడత పడిపోయిందన్నారు. లోకేష్ నాలుక మడత తీస్తే కనీసం పదాలైనా సరిగ్గా పలుకుతారని ఎద్దేవా చేశారు. లోకేష్ ఎంత సీరియస్నెస్ క్రియేట్ చేసినా అతని ఫేస్ కి సూట్ అవ్వదని సెటైర్లు వేశారు అమర్నాథ్. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోందని, ఈ 2 నెలల్లో కూడా వైవి సుబ్బారెడ్డితో కలిసి నిబద్ధతతో పనిచేస్తామని అన్నారు. రామ్మోహన్, అచ్చెన్నాయుడుకు ప్రగల్భాలు పలకడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు ధర్మాన. ప్రతిపక్షాలపై ఏపీ మంత్రి పి రాజన్న దొర తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాజకీయ పరిస్థితులను బట్టి ఎవరి సర్వేలు వారే చేసుకుంటారని, దానిపై కూడా ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే 3 రాజధానులను సీఎం జగన్ ముందుకు తీసుకొచ్చారని అన్నారు రాజన్న దొర. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని కృష్ణపట్నం పోర్టుపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దుష్ప్రచారానికి పాల్పడ్డారని మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కంటైనర్ టెర్మినల్ తరలిపోతోందంటూ రాద్ధాంతం చేశారని, నిన్న వెజల్ నుంచి కంటైనర్లను అన్లోడ్ చేస్తే మాట పడిపోయిందని అన్నారు. సోమిరెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధిని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణకు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తనపై రాసిన రాతలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. రాధాకృష్ణకు దమ్ముంటే చర్చకు రావాలన్నారు. అలాగే రాధాకృష్ణకు ధైర్యం ఉంటే విజయవాడ సెంట్రల్లో తనపై పోటీ చేసి గెలవాలన్నారు. కాపుల వ్యతిరేక పత్రిక ఆంధ్రజ్యోతి అంటూ మండిపడ్డారు వెల్లంపల్లి. వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన 4 ఎమ్మెల్యేలకు వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీ స్పీకర్ మరో అవకాశం ఇచ్చారు. నోటీసుల్లో ఇదే తుది విచారణగా పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవులకు ఇప్పటికే 3 సార్లు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందేనని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. బాపట్ల జిల్లా ఇంకొల్లులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలిరా సభ జనం లేక వెలవెలబోయింది. వచ్చిన కొద్దిమంది జనాన్ని డబ్బులిచ్చి మరీ తరలించినట్లుగా తెలుస్తోంది. సభకు వచ్చిన జనం వెంటనే వెళ్లిపోవడంతో సభా ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. బాబు మాట్లాడుతున్న సమయంలోనే సభకు వచ్చిన వారంతా వెళ్లిపోవడాన్ని చూసిన చంద్రబాబు షాక్కు గురయ్యారు. ఈ సన్నివేశంతో టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో నారా లోకేష్ చేపట్టిన శంఖారామ యాత్ర అట్టర్ ఫ్లాప్ అయింది. లోకేష్ సభకు ప్రజల నుంచి స్పందన కరువైంది. కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. శంఖారామ యాత్రలో జనం లేకపోవడంతో లోకేష్ తన వాహనంలోనే కూర్చుండిపోయారు. లోకేష్ యాత్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో కాకుండా ఓ వార్డు కార్యక్రమంలో జరుగుతోంది.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. లోకేష్ శంకారావం కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోళ్ల లలిత, రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లోకేష్ను కలిసేందుకు గొంప వర్గీయులు వెడుతుండగా ఇన్ఛార్జ్ లలిత కుమారి వర్గం నేతలు అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. దీంతో గొంప వర్గీయుల నినాదాలతో హోరెత్తించగా లలిత వర్గీయులు వెనక్కు తగ్గడంతో గొడవ సద్దుమణిగింది. ఏలూరు జిల్లా న్యూజుడ్ టీడీపీలో టికెట్ల పంచాయతీ రచ్చకెక్కింది. ముద్రబోయిన వెంకటేశ్వరరావు కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్థసారథి రాకను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నా తనకు తెలియకుండా పార్థసారథిని తీసుకొస్తున్నారని ముద్రబోయిన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తన భవిష్యత్ కార్యాచరణను 2-3 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటారని మాజీ మంత్రి దేవినేని ఉమా చెప్పారంటూ ఎద్దేవా చేశారు ఎంపీ కేశినేని నాని. మైలవరం టికెట్ను చంద్రబాబు 200 కోట్లకు అమ్ముకున్నారని ఉమామహేశ్వరరావే స్వయంగా చెప్పారని అన్నారు. చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఆయన పెద్దబాబు అయితే చిన్నబాబు తానే అని చెప్పుకునే వ్యక్తి ఉమా అన్నారు. పేదవారికి సీటు ఇచ్చి సీఎం జగన్ బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలిచారని అన్నారు ఎంపీ కేశినేని నాని. రాజ్యసభలో టీడీపీకి ఎలా అడ్రస్ గల్లంతైందో రానున్న ఎన్నికల్లో అసెంబ్లీలో కూడా అలానే కనిపించకుండా పోతుందని జోస్యం చెప్పారు సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాం. కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు అండ్ టీం వక్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు తలసిల. విపక్షాలన్నీ ఏకమైన జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యమన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి కార్యకర్తలతో సమీక్షించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే సిద్ధం సభకు ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావాలని కోరారు. అభిమానులు, రైతులు సిద్ధం సభకు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై వైసీపీ లీగల్ సెల్ టీం విజయవాడ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసి వారి పరువుకు భంగం కలిగేలా బోండా ఉమా వ్యవహరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టం ప్రకారం బోండా ఉమాపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ లీగల్ సెల్ సభ్యులు పోలీస్ కమిషనర్ను కోరారు. పదే సీఎం జగన్పై చేసే వ్యాఖ్యలు మానుకోకపోతే బోండా ఉమాకు వైసీపీ లీగల్ సెల్ సత్తా ఏంటో చూపిస్తామని, ప్రైవేట్ కేసులు వేసి కోర్టుకు లాగుతామని హెచ్చరించారు వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లోని అట్లూరు మండలంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, మున్సిపల్ చైర్మన్ వాకమల్లు దాసరి సుధా అందజేశారు. రాబోయే ఎన్నికల్లో వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని, వైఎస్ జగన్ మరోసారి సీఎం చేయాలని ప్రతి ఒక్కరిని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ఈ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వంగా మార్చిన వాలంటీర్ల పాత్ర గొప్పదన్నారు ఎమ్మెల్యే శివకుమార్. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వజ్ర, సేవామిత్ర, వజ్ర అవార్డును పొందిన వాలంటీర్లను ఎమ్మెల్యే అభినందించారు. పరిపాలనా వ్యవస్థలో మూల స్తంభాలుగా ఉన్న వాలంటీర్ల నిస్వార్థ సేవలకు చిరుకానుకగా నగదు పురస్కారాలు అందిస్తున్నట్లుగా మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం నడిపూడిలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామ వార్డు వాలంటీర్ల విశిష్ట సేవలకు గుర్తింపుగా అందించే సేవా వజ్ర, సేవా రత్న, సేవామిత్ర నగదు పురస్కారాలను అర్హులైన వాలంటీర్లకు అందించి అభినందించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మార్కెట్ యార్డులో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్రలకు పురస్కారాలు అందజేశారు మాజీ మంత్రి పేర్ని నాని. వాలంటీర్లు ప్రభుత్వానికి గుండె వంటి వారు అన్నారు నాని. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన, కొండల నుంచి నగర నడిబొడ్డు వరకు ప్రభుత్వ పథకాలు ఇంటింటికి చేరవేసే కార్యక్రమం జరుగుతుందన్నారు. కాకినాడ జిల్లా శంకర్లపూడి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు వరపులకు స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాల ప్రజలకు మెండుగా అందుతున్నాయని, ప్రజలు మరోసారి జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి టీడీపీ నేత ఎరపతినేనిపై మండిపడ్డారు. పల్నాడు ప్రాంతంలో పల్నాటి దొంగ, డెకాయిట్, మైనింగ్ డాన్ అంటే ఆయనేనని అందరికీ తెలుసునంటూ ఫైర్ అయ్యారు. ఇక 2014 నుంచి 2019 వరకు ఒక బందిపోటులా అక్రమ మైనింగ్ చేసి దోచుకున్నది కూడా ఆయనేనంటూ ఆరోపించారు. మాడుగల్లో మైనింగ్కి అనుమతులు ఉన్నాయా లేవా అని తెలుసుకునే బుర్ర కూడా లేని వ్యక్తి ఎరపతినేని శ్రీనివాసరావు అంటూ విమర్శించారు కాసు మహేష్ రెడ్డి.
భీమవరంలో 2,55,00,000 రూపాయల నిధులతో నిర్మించిన పలు సీసీ, బీటీ రోడ్లను, మరికొన్ని అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ ప్రారంభించారు. గత 4.5 ఏళ్లుగా భీమవరం పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే 100 కోట్లకు పైబడి నిధులను వెచ్చించడం జరిగిందన్నారు. పట్టణంలో త్వరలోనే 3 మంచినీటి రిజర్వాయర్లను ప్రజా వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ సిరిపురం చలంచెర్ల గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. 2,75,00,000 రూపాయలతో వేసిన రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇప్పటికే చలంచెర్ల పంచాయతీలో 40 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేశామన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో జగన్కు తోడుగా ఉండాలన్నారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి. 18వ వార్డులో కర్ణావారి బజార్లో గడప గడపకు తిరుగుతూ జగనన్నను గెలిపించాలని కోరారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పింఛన్లు తీసుకుంటున్నామని వృద్ధులు, వికలాంగులు సంతోషం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాలంటే వచ్చే ఎన్నికల్లో జగనన్న గెలవాలని పిలుపునిచ్చారు శివప్రసాద్ రెడ్డి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామం టీడీపీ సర్పంచ్ అయ్యస్వామితో పాటు గ్రామంలోని 100 కుటుంబాలు వైసీపీ పార్టీలో చేరాయి. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బివై రామయ్యలు టీడీపీ కార్యకర్తలకు వైసీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖ బీచ్ రోడ్లో జరగబోయే 2024 మిలాన్ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా బీచ్ రోడ్లో ఇవాళ, రేపు పరేడ్ నిర్వహణలో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని అన్నారు విశాఖ డీసీపీ మణికంఠ. బీచ్ రోడ్ అంతా బ్లాక్ చేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని అన్నారు. ఈ నెల 20 నుండి పూర్తి స్థాయిలో రిహార్సల్స్ జరుగుతాయని, ఈ పరేడ్లో 50 దేశాలకు పైగా పాల్గొంటాయని అధికారులు తెలిపారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎనలేని కృషి చేస్తోందని ఏసీఏ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఏసీఏ ప్లాటినం జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ యువ క్రీడాకారుల ప్రోత్సాహకానికి, క్రికెట్ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. 20,000 మందితో పెద్ద క్రీడా కార్యక్రమాన్ని వచ్చే వేసవిలో చేపడుతున్నట్టుగా వెల్లడించారు. ఏపీలో క్రికెట్ వృద్ధి చెందిందని, ఇది తమ పనికి, చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు గోపీనాథ్ రెడ్డి. తెలంగాణ అప్డేట్స్ కూడా చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్రంగా సాగాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాటర్ వార్ నడిచింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం సాగింది. ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ పాలన నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదం జరిగిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రాజెక్టును తొందరగా కట్టాలనే ఆతృత తప్ప ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ గురించి పట్టించుకోలేదన్నారు. కాళేశ్వరానికి అన్ని తానే అని చెప్పుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు ప్రాజెక్ట్ డ్యామేజ్పై చర్చకు ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. ఒకనాడు కేసీఆర్కు దేవాలయం అయిన మేడిగడ్డ ఇప్పుడు బొందలగడ్డగా ఎలా అయిందని మండిపడ్డారు పొంగులేటి. హీరా గ్రూప్ చైర్పర్సన్ నౌషీరా షేక్పై సినీ నిర్మాత బండ్ల గణేష్ కొడుకు హీరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని నౌషీరా షేక్కు చెందిన ఓ ఇంట్లో బండ్ల గణేష్ కొడుకు హీరేష్ అద్దెకుంటున్నాడు. ఇంటిని అమ్మాలని భావిస్తున్నట్లుగా ఆమె చెప్పడంతో అదే ఇంటిని కొనుగోలు చేయడానికి బండ్ల హీరేష్ 3 కోట్ల రూపాయలు చెల్లించాడు. ఆయన కొనుగోలు చేసిన ఇల్లు ఈడీ జప్తులో ఉందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు హీరేష్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం విద్యార్థులకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు కలెక్టర్. ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన అనుభవం, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. క్రైమ్ అప్డేట్స్ కూడా చూద్దాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. బాలకృష్ణకు చెందిన బినామీలను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి అధికారులు విచారిస్తున్నారు. బాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. శివ బాలకృష్ణ భార్య రఘుదేవి పేరుతో దేవి శారీ సెంటర్, మరదలు అరుణ పేరుతో సౌందర్య బొటిక్, సౌందర్య రెడీమేడ్ డ్రెస్సెస్ పేరుతో నకిలీ సంస్థలు ఏర్పాటు చేశారు. 2 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్లుగా గుర్తించారు. రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మండల పరిధిలో రాయపోలు వెళ్లే మార్గంలో
ఇబ్రహీంపట్నం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సమీపంలోనే ముఖర్జీ అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుంటున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు చేరుకునేసరికి చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు అతడు. అందరూ చనిపోయాడని భావించిన పోలీసులు మాత్రం సిపిఆర్ చేసి అతన్ని బతికించారు. పోలీసుల పనితీరుకు స్థానికులను ప్రశంసించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో దొంగ నోట్ల తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొందరు వ్యక్తులు దొంగ నోట్లు తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 75,000 రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్ల తయారీకి ఉపయోగించే ల్యాప్టాప్, ప్రింటర్స్, పేపర్స్, పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో టెంపరరీ స్టేజ్ కుప్పకూలిన ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 25 నుంచి 30 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది బాధితులను రక్షించి క్షతగాత్రులను ఎయిమ్స్కు తరలించారు. ఓ వివాహ వేడుక కోసం తాత్కాలిక వేదిక నిర్మిస్తుండగా అది ఒక్కసారిగా కూలిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. ప్రమాద స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. నేషనల్ న్యూస్ కూడా చూద్దాం. అంతరిక్ష పరిశోధనలో వరుస విజయాలతో దూసుకెడుతున్న ఇస్రో మరో సక్సెస్ను సొంతం చేసుకుంది. GSLV F-14 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకువెళ్లింది GSLV F-14. 2275 కిలోల బరువుగల ఇన్సాట్ 3DS శాటిలైట్ను నిర్ణీత కక్షలో సక్సెస్ఫుల్గా ప్రవేశపెట్టింది. 2029 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బీజేపీని సవాల్ చేయగల పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటేనని, అందుకే తమను చూసి కమలదళం భయపడిపోతోందంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై సీఎం కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం ముజువాణి ఓట్లతో అసెంబ్లీ ఆమోదం పొందింది. ఓటింగ్ సందర్భంగా 62 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు 54 మంది సభలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్కు రంగం సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. ఢిల్లీ చేరుకున్న కమల్నాథ్ బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. కమల్నాథ్ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఎంపీ నకుల్నాథ్ ట్విట్టర్ బయో నుంచి కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించడం ఈ వార్తలకు బలం చేకూర్చినట్లయింది. మహారాష్ట్రలో పవార్ వర్సెస్ పవార్ పోరు రసవత్రంగా మారుతోంది. బారామతిలో చెల్లెలు సుప్రియా సూలేకు పోటీగా అభ్యర్థిని నిలబెట్టేందుకు రెడీ అయ్యారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్. భార్య సునేత్ర పవార్ బరిలోకి దిగుతారనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో బారామతిలో సునేత్ర పవార్ పోస్టర్లు హాట్ టాపిక్గా మారాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో మావల్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు సునేత్ర పవార్. బారామతి ఎన్సీపీ కంచుకోట. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాలను పదును పెడుతోంది బీజేపీ. ఢిల్లీలోని భారత మండపంలో బీజేపీ జాతీయ కార్యవర్గం భేటీ అయింది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇవాళ బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. బీజేపీ సొంతంగా 370, ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో రౌజ్ అవెన్యూ కోర్టులో వర్చువల్గా హాజరయ్యారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు. ఈ రోజు నేరుగా హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు దర్యాప్తును కేజ్రీవాల్ సహకరించడం లేదని కోర్టులో ఫిర్యాదు చేసింది ఈడీ. బిజినెస్ అప్డేట్ కూడా చూద్దాం. ఐసీఐసీఐ బ్యాంక్ ఎంపిక చేసిన కొన్ని కాల వ్యవధులపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. 7 రోజుల నుంచి 29 రోజుల డిపాజిట్పై సాధారణ డిపాజిటర్లు 3% కనీస వడ్డీ పొందుతారు. ఇదే డిపాజిట్పై సీనియర్ సిటిజన్స్ 3.50% వడ్డీ అందుతుంది. ఇక 1 సంవత్సరం ఎఫ్డీపై డిపాజిటర్లు 6.7% పొందనుండగా సీనియర్ సిటిజన్స్ 7.2% వడ్డీ అందుకుంటారు.